హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బాదుషా అండి. బయట మనం స్వీట్ షాప్లో కొనుక్కుంటూ ఉంటాం కదా, సేమ్ అదే స్టైల్లో ఉంటుందండి. టేస్ట్ కూడా స్వీట్ షాప్కి ఏమాత్రం తీసిపోదన్నమాట. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనకు అన్నీ ఇంట్లో ఉండే అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్సే అండి. ఒక అరగంటలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా. నేను చెప్పే చేశారంటే కనుక బయట మనం స్వీట్ షాప్లో కొనుక్కోవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదండి. అంత టేస్టీగా అంత సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు మైదా తీసుకున్నానండి. దీంట్లో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి, వాటర్ ఏమి యాడ్ చేయకుండా. ఇలా ఒకసారి అన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి కూడా వేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా ముద్దలా అవ్వాలన్నమాట. మనం కలిపితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది పిండి మరీ అంత మెత్తగా సాఫ్ట్గా సెమీ సాఫ్ట్గా ఏం రావసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే చాలు. దీనికి ఇలా ఒక పావు గంట రెస్ట్ ఇచ్చేయండి. ఈ లోపు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు మైదా పిండి తీసుకున్నాను కదండి. 250 గ్రామ్స్కి 500 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలండి, జస్ట్ కలర్ కోసం. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదా, ఇది ఎలాంటి పాకం రావసరం లేదండి. కొద్దిగా పట్టుకుంటే చేతికి అంటుకునేలా ఉంటే చాలు. పాకం అనేది మనకి ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోనే పాకం అయిపోయిన తర్వాత నిమ్మ చెక్క పిండుకున్నానండి. ఇదేంటంటే పాకం అనేది చిక్కపడకుండా ఉంటుంది అనమాట, ఈ నిమ్మకాయ పిండుకోవడం వల్ల. దీనిలో పట్టికైనా యాడ్ చేసుకోవచ్చు అండి, మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది. ఇప్పుడు ఇలా ఈ పిండి ముద్దను తీసుకుని ఇలా రోల్లా చేసుకోండి. ఈ రోల్ లాగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో తీసుకోండి. ఇవి మనం బాదుషాలు చేసుకున్న తర్వాత కొంచెం ఎలాగ ఉబ్బుతాయి కదా, ఇలా అన్ని ముద్దలా చేసుకున్న తర్వాత ఇక ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా చేసుకోవాలండి. ఇంతే అండి, చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నూనె పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు, లేదా సాయంత్రం స్టవ్ ఆఫ్ చేసుకున్నా పర్వాలేదండి. కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ బాదుషాలు అనేవి మనం చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ నూనెలో వేసేసుకోవాలి. ఈ నూనెలో వేయంగానే ఎలాంటి గెరిట పెట్టి తిప్పొద్దండి, వాటంతట అవే పైకి తేలుతాయి. చూసారు కదా, అప్పటి వరకు కూడా మీరు గెరిట పెట్టి తిప్పొద్దు. ఇలాగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. చూసారు కదా, అయిపోయింది మనకైతే బాదుషాలు. చాలా చక్కగా వచ్చినాయండి. ఇంతే అండి. ఇలా వేపుకున్న తర్వాత వెంటనే ఈ షుగర్ సిరప్లో వేసుకోండి. ఈ షుగర్ సిరప్లో కూడా ఎక్కువసేపు ఉంచవసరం లేదు, ఒక 30 సెకండ్స్ వరకు ఉంచితే సరిపోతుంది. మీరు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి, లోపల చాలా జ్యూసీగా, పైన సాఫ్ట్గా, చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా